గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డే 99 ఇన్ అవర్ 100 డేస్ జర్నీ. మార్నింగ్ రన్కి వచ్చాను. వెదర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చూడొచ్చు నా వెనక చిరంజీవి సినిమా రుద్రమైన సాంగే గుర్తుకొస్తుంది. నాకు తెలియదు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో. ఇక్కడ ఒక ప్లాంట్ సౌండ్స్ అనమాట. ఇది డ్రాప్స్ పడుతుంట ఆకుల మీద. వర్షం కాదు, ఎక్కడెక్కడో ఒక్కొక్క ఆకు సైలెంట్గా ఉంది కాబట్టి వెదర్ ఆ ఫీల్ బాగుంది. మీకు వినపడుతుందో లేదో నాకు తెలియదు. ఈరోజు 4K రన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే పోస్ట్ చేస్తాను. ఆనియా వచ్చింది, ఎయిర్పోర్ట్లో ఉంది, వెళ్ళి పికప్ చేసుకోవాలి. దాంతోపాటు అవును తినాలంట. సో అవును ఆర్డర్ చేద్దాం. ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫ్లేవర్ అని. అదొకటే కొద్దిగా మన సౌత్ ఇండియన్ స్టైల్లో కొంచెం ఫుడ్ ఉంటుంది. పరోటా, తమిళనాడు స్టైల్ బిర్యానీ ఉంటుంది. ఆర్డర్ చేసే ఇప్పుడే వెళ్ళి పికప్ చేసుకోవాలి. 2 ఆనియన్ కూడా పికప్ చేసుకోవాలి. చలో. వాట్సో ట్రైన్ స్టేషన్, వన్ ఆఫ్ ద యూటర్న్ తీసుకోవాలి. అది ట్రైన్ స్టేషన్. చూడండి ఫ్రెండ్స్, మూన్ ఎదురుగా ఉన్నది. మూన్ వచ్చేసాం ఫ్రెండ్స్. అదే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళిపోయి డెలివరీ తీసుకోవాలి. చూపిస్తా. పెద్దది కాదు, చిన్నదే, బట్ టేస్ట్ బాగుంటుంది. ఈడ ఒక్కడే ఉంది ఇక్కడ వారసాలో. ఇండియన్ ఫుడ్ అంటున్నా, సౌత్ ఇండియన్ మన ఫ్లేవర్. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా 10,000 మెంబర్స్ ఉంటారేమో ఇండియన్స్ పోలాండ్లో. వాళ్ళ కోసం మన టేస్ట్ చేయడం అంటే కష్టం. ఏమంటారు, గుడ్డి కన్నా మెలనయ్యం కదా. సో ఆంధ్ర ఫుడ్ కన్నా తమిళ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్ కన్నా తమిళనాడు ఫుడ్ బెటర్ కదా. వచ్చేసా. మనోడు బయట పిజ్జేరియా అని పెడతాడు, అది సౌత్ ఇండియనే. వెళ్ళిపోయి డెలివరీ తీసుకోవాలి. ఇదే సౌత్ ఇండియన్ ఫ్లేవర్. అయిపోయింది, మన ఆర్డర్ రెడీ అయిపోయింది. పే చేయాలి, తీసుకెళ్ళాలి, అంతే. అది పొద్దున్న 4 కిలోమీటర్లు పరిగెత్తానా. ఇప్పుడు వెళ్ళి పరోటా, బిర్యానీ. రిజల్ట్ ఏముంటుంది అంటున్నా. ఏముండదుగా. ఇలా గత 3 సంవత్సరాలు నేను చేస్తాను. ఇది మా ఇంటి దగ్గర మెక్డొనాల్డ్స్ డ్రైవ్ త్రూ.
అది జింకుయా దౌర్జన్యా జింకుయా దౌర్జన్యా. ఆ బర్గర్ నాకు కాదు, మా అత్తగారికి. అది ఇదిగోండి ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ, కొట్టు పరోటా, చికెన్, యోగట్. Tonis, యోగర్ట్ రైతా. రైతా అంట, ఆనియా చెప్తుంది. చార్వా. Sharva? నార్మల్. Jago! Yeah. How is this? This is Tamil Nadu biryani. I don't know this rice. Chitti Mutyalu, I think. Very short rice, not like in Andhra. In Andhra better rice. This is like పలావ్ లాంటిది అనమాట, చిట్టి ముత్యాల రైస్. బాగుంది. Wcale nie baguna. No baguna. కొట్టు పరోటా, చికెన్ బాగుంది. ఓవరాల్ గుడ్. అది రేపు డస్ట్బిన్ వచ్చింది అనమాట. ఇక్కడ డస్ట్బిన్ వారానికి ఒకసారి వచ్చింది. మన డస్ట్బిన్ మనం ఇంటి బయట పెట్టుకుంటే వాడు పొద్దున్నే వచ్చి తీసుకెళ్ళిపోతాడు. పెట్టేసా మన డస్ట్బిన్ ఆల్ మిక్స్. ప్లాస్టిక్ ఒకటి, పేపర్ ఒకటి, అను ఎండిపోయిన ఆకులు, అలా 4 రకాలు ఉంటాయి. రేపు మాత్రం ఆల్ మిక్స్ మనం తిన్నది. అది ఫ్రెండ్స్, ఈరోజు అయిపోయింది. ఒక చిన్న సీరియల్ చూసి పడుకుందాం. స్పార్టకస్ సీరియల్ వస్తున్నా. ఎవరైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి.